శక్తి, ఎనర్జీ అనేది ఎవరికైనా అవసరమే. ఖచ్చితంగా నవరాత్రుల్లో రెండవ రోజు ఆరాధించే బ్రహ్మచారిణీ దేవి అవతారాన్ని మనం తెలుసుకుంటే, మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియబడుతుంది. ఆధ్యాత్మిక కోణంలో మనం లోతుగా విశ్లేషిద్దాం ఈ విషయాన్ని. బ్రహ్మచారిణీ దేవి ఆధ్యాత్మిక అవతారంలో లోతైన అర్థం ఏమిటి అంటే, బ్రహ్మ అంటే తపస్సు, జ్ఞానం. చారిణి అంటే ఆచరించేది అని అర్థం. ఆమె తపస్సుకు, నిరాడంబరత్వానికి, కఠోర సాధనకు ప్రతీక. ఈ దేవి తెల్లని వస్త్రాలను ధరించి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం పట్టుకుని ఉంటుంది. ఆమె రూపం ప్రశాంతంగా, తేజస్సుతో ఉంటుంది. కానీ ఆమె నిగ్రహం, సంకల్పం చాలా బలంగా ఉంటాయి. బ్రహ్మచారిణీ దేవి పార్వతీదేవి పూర్వజన్మకు రూపం. శివుడిని భర్తగా పొందాలని ఆమె కఠోర తపస్సు చేసింది. ఈ తపస్సు ఆమెకు బ్రహ్మచారిణి అని పేరు తెచ్చింది. బ్రహ్మచారిణీ దేవిని ఆరాధించడం ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధించాల్సిన కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మచర్య అంటే తపస్సు, నిగ్రహం, ఏకాగ్రత. బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక నిగ్రహం మాత్రమే కాదు. మానసిక ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, నిరంతర సాధన ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆధ్యాత్మిక అర్థము అంటే ఆధ్యాత్మిక సాధనలు అంటే ధ్యానం, యోగా, జపం మొదలైన విజయానికి బ్రహ్మచర్య చాలా ముఖ్యం. మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మరల్చి ఆత్మజ్ఞానం వైపు కేంద్రీకరించడం. బ్రహ్మచారిణీ దేవి మనకు ఈ తపస్సును, నిగ్రహాన్ని, అచంచలమైన ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. తద్వారా సాధనలో స్థిరంగా ఉండగలుగుతాము. ఆమె ధరించిన జపమాల మనకి నిరంతర జపానికి, ధ్యానానికి, మంత్రశక్తికి ప్రతీక. ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, బ్రహ్మచారిణి చేతిలో జపమాల మనసును ప్రశాంతంగా ఉంచటానికి, దైవనామాన్ని నిరంతరం జపించడం ద్వారా ఏకాగ్రతను పెంచుకోవటానికి సూచన. పునరావృత్త సాధన ద్వారానే అంతర్గత శాంతి, జ్ఞానం లభిస్తాయని ఇది గుర్తు చేస్తుంది. కమండలం మనకి త్యాగం, సరళత, కోరికల గురించి తెలియజేస్తుంది. కమండలం అనేది సాధువులు, సన్యాసులు ఉపయోగించే సరళమైన పాత్ర. ఇది ప్రాపంచిక అంశాల త్యాగానికి, నిరాడంబరమైన జీవితానికి ప్రతీక. ఆధ్యాత్మిక అర్థం ఈ కమండలం ప్రాపంచిక కోరికలను, భౌతిక ఆకర్షణలను త్యజించి సరళమైన ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. నిజమైన సంతోషం బాహ్య వస్తువుల్లో కాదని, అంతర్గత సంతృప్తుల్లోనే ఉందని బోధిస్తుంది. తెల్లని వస్త్రాలు పవిత్రత, స్వచ్ఛత, అజ్ఞాన నిర్మూలనకు ప్రతీకలు. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, మనస్సును, కర్మల్ని శుద్ధి చేసుకోవడం. వాటి ద్వారానే దైవత్వాన్ని చేరుకోగలమని తెల్లని వస్త్రాలు సూచిస్తాయి. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో మన అంతరంగాన్ని ప్రకాశవంతం చేసుకోవాలని ఇది ప్రేరేపిస్తుంది. మణిపూరక చక్రానికి ఇది ప్రతీక. సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం. బ్రహ్మచారిణీ దేవి మణిపూర చక్రానికి అధిదేవత. ఈ చక్ర సంకల్ప శక్తికి, ఆత్మ వికాసానికి, వ్యక్తిగత శక్తికి సంబంధించింది. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, బ్రహ్మచారిని ఆరాధించడం ద్వారా మన సంకల్ప శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగటానికి అవసరమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం, అంతర్గత శక్తి లభిస్తాయి. చివరిగా మనం తెలుసుకునేది, బ్రహ్మచారిణీ దేవి కేవలం ఒక దేవతా రూపం మాత్రమే కాదు. ఆమె మన అంతర్గత తపస్సు, నిగ్రహం, ఏకాగ్రత, పవిత్రత మరియు సంకల్ప శక్తికి ప్రతీక. నవరాత్రి రెండవ రోజు ఆమెను ఆరాధించడం ద్వారా మనం ప్రాపంచిక విషయాలపై నియంత్రణ సాధించి, మనస్సును శుద్ధి చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో స్థిరంగా ముందుకు సాగే ప్రేరణని పొందుతాము. ఆమె నిగ్రహం, త్యాగం, సాధనా గుణాలను అలవర్చుకోవడం ద్వారా మనం ఆత్మానుభూతి వైపు అడుగులు వేస్తాము అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి.